చూసినరా మరి ఇట్లా ఆడిపిల్లలతోని అడ్డమైన మాటలు మాట్లాడించిన వాళ్ళను అందరు కలిసి రోడ్డు మీదకి గుంజుకరాకపోయిర్రో ఒకనాడు కాదు 2 రోజులు కాదు మొత్తం మొదటి సంధి ఇట్లనే ఆడపిల్లలతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురట. ఫోన్లు గుంజుకొని చెకింగ్లు చేస్తున్నారట. మరి అట్లా వాళ్ళ ఫోన్లను తీసుకునే హక్కు వాళ్ళకి ఎవరిచ్చిర్రు? కన్నుల్లే కంటికి రేపలేక చూసుకుంటారు, కనిపెట్టనట్టు ఉంటారు, పిల్లలను బుగుల మీద పెంచుకుంటుంటారు. అసోంటిది వీళ్ళెవరు ఆ ఆడపిల్లలతోని అట్లా మాట్లాడేందుకు? వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళ ఆడబిడ్డలతోనో భార్యలతోనో అక్కా చెల్లెళ్లతోనో ఇట్లా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అన్ని చూసుకుంటా అన్ని మూసుకొని ఊకుంటారా? వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు లెక్క వీళ్ళు గారా? పాఠాలు చెప్పుకుంటా ప్రయోజకులను చెయ్యమంటే గుణపాఠాలు నేర్పవలసిన సార్లు ఇట్లా గుణహీనులు అవ్వుడు ఏంది అని పిల్లల అవ్వయ్యలు కూడా మంచిగానే గరమైతురు. అసలు ఆ ఆర్వీఎం మెడికల్ కాలేజీ ఎవరిదో చెప్పలేదు కదా, మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారదట ములుగులో ఉన్నది.